రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కూడా మొత్తానికి ఎగనాం పెట్టేశారు. దానికి రకరకాల కొర్రీలు పెడుతున్నారు, రకరకాల వక్ర భాష్యాలు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు వేసింది ఒక్కసారి, అది కూడా ఒక 4-5 నెలల కాలం తీసుకొని వేయటం జరిగింది. అది ఇంకా చాలామందికి రాలేదు. మొన్న జూన్లో రావాల్సిన రైతు బంధు కూడా వేయలేదు. ఏందయ్యా అంటే మేము 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పినారు. 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి ఇచ్చారనేది ఇక్కడ పాత్రికేయ మిత్రులందరూ తెలుసు. ఎందుకంటే మీకు కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి, మీరు కూడా లోన్లు తీసుకున్నారు మీ వ్యవసాయ పంటల కోసం. మేము చెప్పట్లే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. పక్కనే ఉన్నటువంటి ఏదులాపురం పిఏసిఎస్సి ఖమ్మం జిల్లాలో పెద్ద పిఏసిఎస్సి ఇప్పటికీ 40% మందికి కూడా కనీసం రుణమాఫీ కాలేదు. ఇవాళ రేపు 2 లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం చెప్పింది? ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి రకరకాల కొర్రీసు, 100 కొర్రీలు అన్నీ ఎగనాం పెట్టే కార్యక్రమే. దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది, గొర్రెల పథకం పోయింది, అలాగే పెన్షన్స్ పోయినాయి, మహిళలకు ఇస్తామన్న 2500 పోయినాయి, నిరుద్యోగులకు ఇస్తామన్న 4000 రూపాయలు పోయింది. ఏది అన్నీ అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూలు పెట్టి ఆ రోజు ఎన్నికల కూడా అడ్డం ఉండటం వల్ల అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే మేమే ఇచ్చినాం ఘనకార్యం అని చెప్పేసేసి 30,000 మందికి ఆ రోజు చేసిన రిక్రూట్మెంట్కి ఎల్బీ స్టేడియంలో హడావుడిగా నియామక పత్రాలు ఇచ్చారు. కానీ ఈ రోజుకు వాళ్ళ కనీసం శాలరీస్ కూడా ఇవ్వని దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఉద్యోగులందరూ నిన్నే కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతోనే ఉద్యోగులు చాలామంది కాంగ్రెస్కి మద్దతు ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేటువంటిది.